నిజమే. అది తాజ్‌మహల్ కాదు, తేజో మహాలయమే. అక్కడ ఉన్నది శివాలయమే. మరి ఏఎస్ఐ వాళ్ళు 2018లోనే అది తేజో మహాలయం కాదు, అది శివాలయం కాదు, కేవలం అది ఒక సమాధి మాత్రమే అని తెలియజేశారు కదా! మరి ఇంక అది తాజ్‌మహలే అవుతుంది కదా అంటే కాదు. తాజ్‌మహల్ తేజో మహాలయం. అక్కడ ఒక శివాలయం అంతకుముందు ఉండేది. ఆ శివాలయాన్ని కూల్చేసి దానిపైన తాజ్‌మహల్‌ని నిర్మించారు అనడానికి చాలా ఆధారాలున్నాయి. ఈ వీడియోలో 30కి పైగా ఆధారాలనైతే నేను మీకు చూపించబోతున్నాను. అవన్నీ చూసిన తర్వాత మీరే ఇది తాజ్‌మహల్ కాదు, తేజో మహాలయం అంటారు. వీడియోని చివరి దాకా ఏమాత్రం మిస్ చేయకుండా చూడండి. ఒకవేళ మీకు లెంత్ ఎక్కువ ఉంది అనిపించినట్టయితే 1.5x లో గానీ 1.75x స్పీడ్ లో గానీ పెట్టుకొని చూడండి. బట్ చివరి వరకు ఖచ్చితంగా చూడండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు గనక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ తెలియాలి దీని గురించి. ఇంకా వీడియోలోకి వెళదాం. చిన్నప్పటి నుంచి మనం ఒక మాటని తెగ వింటూ వస్తున్నాం. అదేంటి అంటే తాజ్‌మహల్ ని 1631 సంవత్సరంలో మొఘల్ ఎంపరర్ అయిన షాజహాన్ చనిపోయిన తన భార్య అయిన ముంతాజ్ కి గుర్తుగా అతి ప్రియతంగా కట్టించిన కట్టడమే ఈ తాజ్‌మహల్ అని. ముంతాజ్ షాజహాన్ యొక్క 3వ భార్య. తన 14వ చైల్డ్ కి జన్మనిస్తున్న టైంలో ఆమె చనిపోయింది. ఆమెకు గుర్తుగా దీన్ని కట్టించాడని చెబుతుంటారు. కానీ అది వాస్తవం కాదు. చరిత్రలో ఎన్నో అబద్ధాలున్నాయి. అసలైన నిజాల్ని దాచిపెట్టి ఆ అబద్ధాలని మన ముందు ప్రచారం చేశారు. అసలు తాజ్‌మహల్ అనేది ఒక టాంబే కాదు, అది శివుడికి చెందిన ఆలయం. ఆ ఆలయాన్ని నిర్మించింది రాజ్పుత్ కింగ్ అయిన జైసింగ్. ఇది ఆలయమని ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ కి తెలిసినప్పటికీ కూడా ఎవిడెన్స్ని దాచిపెట్టి దాన్ని తాజ్‌మహల్ గానే కొనసాగిస్తూ ఉంది. అలా ఎందుకు చేస్తుందనే దాని గురించి కూడా మనం ఈ వీడియో చివరిలో డిస్కస్ చేసుకుందాం. బట్ ఇది తాజ్‌మహల్ కాదు, తేజో మహాలయమే, శివాలయమే అనడానికి మన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటనేది చూద్దాం. ఆధారం నెంబర్ 1. ఏ సమాధికి కూడా తాజ్‌మహల్ అనే పేరు పెట్టరు. ఇప్పుడు మహల్ అంటే మీనింగ్ ఏంటి? హిందీలో ప్యాలెస్ అనే మీనింగ్ వస్తుంది. మక్బారా అంటేనే ఉర్దూలో గానీ పర్షియన్లో గానీ టాంబ్ అనే మీనింగ్ అయితే వస్తుంది. సో ఒక నిజంగానే షాజహాన్ తన వైఫ్ అయిన ముంతాజ్కి ఈ సమాధిని డెడికేట్ చేయాలి అనుకుంటున్నట్టయితే అతను దీనికి టోంబ్ అనే పేరే పెట్టేవాడు. లైక్ ముంతాజ్ టోంబ్ అని కానీ, లేదంటే ముంతాజ్ మక్బారా అని కానీ పేర్లు పెట్టేవారు. మొఘల్స్ నిర్మించిన వేరే సమాధుల యొక్క పేర్లను కనుక మనం గమనించినట్టయితే మనకి ఈ విషయం స్పష్టంగా అర్థమైపోతుంది కూడా. అక్బర్ టోంబ్ అని అక్బర్స్ టోంబ్ అని పిలుస్తూ ఉంటారు. హుమాయూన్ టోంబ్ అని హుమాయూన్ టోంబ్ అని పిలుస్తూ ఉంటారు. ఆ తర్వాత ఔరంగజేబ్ వైఫ్ యొక్క టోమ్ నేమో బీబీకా మక్బారా అని పిలుస్తూ ఉంటారు. మరి వీటన్నిటికీ ఇలాంటి పేర్లే ఉన్నప్పుడు మొఘల్ లేదా పర్షియన్ కల్చర్లో ఏ సమాధికి కూడా ప్యాలెస్ అనే పేరు లేనప్పుడు దీనికి మాత్రమే తాజ్‌మహల్ అనే పేరు ఎందుకు పెడతారు? పోనీ ఒకవేళ షాజహాన్ నిజంగానే తన క్వీన్ అయిన ముంతాజ్ కోసం ఒక ప్యాలెస్ నిర్మించాలి అనుకున్నట్టయితే ఎందుకని దానికి ముంతాజ్ మహల్ అని పేరు పెట్టాడు? తాజ్‌మహల్ అనే పేరు ఎందుకు పెడతాడు? ఇప్పుడు ఎవరైనా ఒక మాన్యుమెంట్ ని కానీ, లేదంటే ఏదైనా వస్తువుని కానీ ఎవరికైనా డెడికేట్ చేయాలంటే వాళ్ళ పేరులోని చివరి లెటర్స్ తో మాత్రమే ఎందుకు దానికి పేరు పెడతారు? పెడితే పూర్తిగా పేరు పెడతారు కదా. మరి తాజ్‌మహల్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవిడెన్స్ నెంబర్ 2. తాజ్‌మహల్ అనే పేరు హిందూ టెంపుల్ అయిన తేజో మహాలయ అనే పేరు నుంచి వచ్చింది. తాజ్‌మహల్ అనేది ఏన్షియంట్ హిందూ టెంపుల్ యొక్క డిస్టార్టెడ్ వెర్షన్. ఆగ్రాలో ఉన్న రాజ్పుత్స్ ని ఓడించిన తర్వాత షాజహాన్ తన విజయాన్ని ప్రపంచం మొత్తానికి చూపించుకోవాలనుకున్నాడు. అది కూడా చాలా పెద్దగా, చాలా అందంగా చూపించుకోవాలనుకున్నాడు. ఆ టైంలో అతను కంటపడింది తేజో మహాలయం. ఆ ఆలయాన్ని పూర్తిగా కూల్చేసి అక్కడ ఆల్రెడీ ఉన్న డోమ్ ఆర్కిటెక్చర్ ని కంప్లీట్ గా నాశనం చేసేసి మొఘల్ డోమ్ ఆర్కిటెక్చర్ ని తీసుకొని వచ్చి ఆ ప్రాంతంలో పెట్టాడు. ఈ ఇమేజ్ లో మీరు చూసినట్టయితే మనకి లెఫ్ట్ సైడ్ కనబడేదేమో ఇండియన్ స్టైల్ డోమ్ ఆర్కిటెక్చర్ స్టైల్, అండ్ రైట్ సైడ్ కనబడుతుందేమో షాజహాన్ స్టైల్ డోమ్ ఆర్కిటెక్చర్. సో దాన్ని దీనితో రీప్లేస్ చేశాడు అంతే. సో ఒక మాజోరియం కడతనాన్న పేరుతో హిందువులు పూజించే ప్రాంతాన్ని ముస్లింలు పూజించే ప్రాంతంగా మార్చేశాడు. తాజ్ అంటే హిందీలో మీనింగ్ ఏంటో తెలుసా? క్రౌన్ అనే మీనింగ్ వస్తుంది. సో షాజహాన్ తేజో మహాలయాన్ని తనకి తగ్గట్టుగా మార్చుకోవాలనుకున్నాడు. ఎందుకంటే తను రాజ్పుత్స్ మీద విజయాన్ని సాధించాడు, ఆ క్రౌన్ ని దక్కించుకున్నాడు కదా. అందుకని దానికి తాజ్ మహల్ అనే పేరైతే పెట్టాడు, తన సూపర్మసీని ప్రపంచానికి డెమోన్స్ట్రేట్ చేసుకోవడం కోసం. ఎవిడెన్స్ నెంబర్ 3. యమునా నది దగ్గర కట్టడం. ఆగ్రా సిటీలోని యమునా నది పక్కన తాజ్ మహల్ ఉందన్న విషయం మనకు అందరికీ తెలిసిందే. అయితే మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే హిందూ ట్రెడిషన్స్ మాత్రమే ఒక రిలీజియస్ మాన్యుమెంట్ ని వాటర్ బాడీ దగ్గర గానీ, లేదంటే ఏదైనా సేక్రెడ్ రివర్స్ దగ్గర గానీ నిర్మిస్తూ ఉంటారు. యమునా నది హిందువులకి అత్యంత పవిత్రమైన నదులలో ఒకటి. యమునా నది, గంగా నది కలిసే ప్రాంతం ఈ భూమి మీద అత్యంత ఎక్కువ మంది ప్రజలు వీక్షించే పవిత్రమైన ప్రాంతం. ఆ ప్రాంతంలోనే కుంభమేళా జరుగుతూ ఉంటుంది ప్రతి ఏడాది. చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి వస్తూ ఉంటారు. మనకు అందరికీ తెలిసిందే దాని గురించి. సో యమునా నది చాలా అంటే చాలా పవిత్రమైన నది హిందువులకి. అందులో భాగంగానే ఆ నది పక్కన శివాలయాన్ని నిర్మించారు. ఎవరైతే భక్తులు శివుడిని దర్శించుకోవడానికి అక్కడికి వచ్చేవారో వాళ్ళు యమునా నదిలో పవిత్ర స్నానాలను చేసి ఆ తర్వాత శివుని దర్శించుకునేవారు. కొంతమంది అయితే లోపల ఉన్న శివలింగానికి అభిషేకాలు చేయడానికి కూడా జలాన్ని వాళ్ళతో పాటుగా తీసుకుని వెళ్లేవారు. శివలింగానికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో హిందువుల యొక్క ముఖ్యమైన ఆచారాలని అనుసరించే విధంగానే ఇక్కడ తేజో మహాలయాన్ని నిర్మించారు. నది యొక్క ఒడ్డున శివుడి యొక్క ఆలయాన్ని నిర్మించారు.
ఇండియాలో ఉన్న ఎన్నో మేజర్ టెంపుల్స్ లేక్, రివర్ లేదంటే ఏదైనా వాటర్ బాడీ దగ్గర నిర్మించారు. ముస్లిమ్స్ లో ఎక్కడా కూడా మాస్క్ ని గానీ టాంబ్ ని గానీ వాటర్ బాడీస్ దగ్గర నిర్మించేటట్టుగా ట్రెడిషన్ అయితే లేదు. సో అది శివాలయం అనడానికి ఇదొక ఆధారం. ఎవిడెన్స్ నెంబర్ 4, తాజ్ మహల్ మిస్ అయిన 5వ శివుని ఆలయం. బేసిక్ గా ఆగ్రా యొక్క హిస్టరీని కనుక మనం గమనించినట్టయితే ఆగ్రాలో మొత్తంగా 5 శివుని ఆలయాలు ఉండాల్సి ఉంటుంది. అండ్ హిందీలో తేజ్ అంటే షైనింగ్ అని, పవర్ఫుల్ అని మీనింగ్ కూడా వస్తుంది. శివుడు అత్యంత శక్తివంతమైన భగవంతుడిగా, ఈ భూమి మీద విరజమే ప్రతి కాంతికి కూడా సోర్స్ శివుడే అనైతే ఎన్నో పురాణాలలో చెప్పబడింది. అందుకని ఆ ప్రాంతంలోని లింగాన్ని తేజ్ లింగం అని పిలుస్తూ ఉండేవారు. అలాగే భక్తులు కూడా ఆ ప్రాంతంలో పూజలను అయితే నిర్వహించేవారు. అయితే ఆగ్రాలో ఉన్న 5 శివాలయాలలో ఒక ఆలయం ఉంది. ఆ ఆలయం పేరు అగ్రేశ్వర మహాదేవ నగనతేశ్వర ఆలయం. అయితే ఈ ఆలయం ఆగ్రాలో మనకు ఎక్కడా కనబడదు, కానీ రికార్డ్స్ లో మాత్రం కనబడుతుంది. ఈ ఆలయానికి ఉన్న ఇంకొక పేరే తేజో మహాలయం. మరి 4 టెంపుల్స్ కనబడుతూ ఆ 5వ టెంపుల్ ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? ఆ 5వ టెంపుల్ ఇంకేదో కాదు, ఇక్కడ కనబడుతున్న ఈ తాజ్ మహలే. దాని కిందనే ఆ 5వ ఆలయం ఉంది. ఇన్ఫాక్ట్ హిందువులకు చెందిన ఆర్కిటెక్చర్ రిలేటెడ్ పుస్తకమైన విశ్వకర్మ వాస్తుశాస్త్రంలో కూడా ఈ తేజ్ లింగం గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. సో ఖచ్చితంగా అది తాజ్ మహల్ కాదు, తేజో మహాలయమే. ఎవిడెన్స్ నెంబర్ 5, తాజ్ మహల్ లో మొత్తంగా మనకి వైట్ మార్బుల్ కనబడుతూ ఉంటుంది. ఇది కూడా అది ఒక ఆలయమే, సమాధి కాదు అని చెబుతూ ఉంటుంది. శివుడు ఎక్కడ ధ్యానం చేస్తాడో మనకందరికీ తెలుసు. మంచుతో నిండి ఉన్న కైలాస పర్వతం మీద ధ్యానం చేస్తూ ఉంటాడు. తేజో మహాలయాన్ని కూడా అలాగే పూర్తిగా వైట్ మార్బుల్స్ తో నిర్మించారు. ఆ మార్బుల్స్ అన్ని కూడా జైపూర్ నుంచి తెప్పించబడ్డాయి. రాజ్పుత్ కింగ్స్ అంతకు ముందు నిర్మించిన ఆలయాలు గాని, అంతకు ముందు నిర్మించిన కొన్ని కట్టడాలను గనక మనం గమనించినట్టయితే వాళ్ళు వైట్ మార్బుల్ ని చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇలాంటి కట్టడాలను చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హోస్టల్లో ఉన్న బాబ్ స్వామినివారన్ టెంపుల్ గానీ, లేదంటే టొరంటోలో ఉన్న స్వామినివారన్ టెంపుల్ గానీ, అది కూడా కాదంటే జైపూర్లో ఉన్న బిర్లా టెంపుల్ గానీ, మౌంట్ అబూ దగ్గర ఉన్న దిల్వారా టెంపుల్ గానీ, అది కూడా కాదంటే జోధ్పూర్లో ఉన్న జశ్వంత్ తడా గానీ, లేదంటే పాలిలోని రనక్పూర్ టెంపుల్ గానీ, ఇలాగ ఎన్నో ఆలయాలు ఇలాగ వైట్ మార్బుల్తో నిర్మింపబడ్డాయి. వీటన్నిటి బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే రాజ్పుత్ కింగ్సే ఇలాంటి కట్టడాలను నిర్మిస్తూ ఉంటారు. సో వాళ్లే ఆ వైట్ మార్బుల్ను ఉపయోగించి ఈ ఆలయాన్ని నిర్మించారు. మొఘల్స్ కి చెందిన స్ట్రక్చర్స్ కానీ, మొఘల్స్ యొక్క కల్చర్ లో కానీ ఎక్కడా కూడా ప్యూర్ వైట్ మార్బుల్స్ తో తయారు చేయబడిన మాన్యుమెంట్స్ అయితే లేవు. మరి కేవలం ఈ షాజహాన్ నిర్మించిన తాజ్ మహల్ మాత్రమే ఎందుకు అలా ఉంటుంది? ఎందుకంటే ఆల్రెడీ దాని కింద తేజో మహాలయం ఉంది. ఆ ఆలయం యొక్క నిర్మాణ విధానాన్ని అతను ఇన్స్పిరేషన్ గా తీసుకొని మార్బుల్ ని తెప్పించి తాజ్ మహల్ పైభాగాన్ని నిర్మించాడు కాబట్టి. ఎవిడెన్స్ నెంబర్ 6, తాజ్ మహల్ దగ్గర గార్డెన్స్ ఉన్నాయి కదా, ఆ గార్డెన్స్ దగ్గర ఒకప్పుడు కొన్ని వేరు కట్టడాలు ఉండేవి. ఆ కట్టడాల దగ్గర నుంచి ఒక ఇన్స్క్రిప్షన్ 1155వ సంవత్సరంలో బయటపడింది. షాజహాన్ యొక్క ఆదేశాల మేరకు ఆ ఇన్స్క్రిప్షన్ అక్కడ నుంచి తీసేసి వేరే ప్రాంతానికి అయితే తరలించేశారు. ఆ ఇన్స్క్రిప్షన్ ప్రస్తుతం లక్నో మ్యూజియం లో ఉంది. అందులో మనకి చాలా స్పష్టంగా ఒక విషయాన్ని తెలియజేస్తోంది. అదేంటంటే తాజ్ మహల్ నిర్మించడానికంటే ముందే ఆ ప్రాంతంలో ప్యూర్ క్రిస్టల్ తో నిర్మింపబడిన ఒక శివాలయం ఉంది అని. శివుడే నేరుగా ఒకసారి ఈ ప్రాంతాన్ని సందర్శించాడని, ఆ తర్వాత ఈ ఆలయంలోనే కొలువు తీరి ఇక్కడ నుంచే ప్రజలందరినీ బాగా చూసుకోవడం మొదలు పెట్టాడని ఆ ఇన్స్క్రిప్షన్ లో చెప్పబడుతుంది. కానీ మన చరిత్రకారులు ఏం చేశారంటే ఆ ఇన్స్క్రిప్షన్ తాజ్ మహల్ దగ్గర దొరికినట్టు కాకుండా వేరే ప్రాంతంలో దొరికినట్టుగా సృష్టించి ఆ ఇన్స్క్రిప్షన్ కి తాజ్ మహల్ కి సంబంధం లేదని తెలియజేశారు. ఎవిడెన్స్ నెంబర్ 7, తాజ్ మహల్ యొక్క పినాకిల్ మీద మనకి హిందూ సింబల్స్ కనబడుతూ ఉంటాయి. సాధారణంగా ఇస్లామిక్ ట్రెడిషన్ లో కూడా ఇస్లామిక్ క్రెసెంట్ అనేది ఉంటుంది. కాకపోతే అది తాజ్ మహల్ మీద ఉన్నట్టుగా ఉండదు. ముస్లిం దేశాలకు చెందిన ఫ్లాగ్స్ ని కనుక మీరు గమనించినట్టయితే అక్కడ మీకు క్రెసెంట్ కనబడుతూ ఉంటుంది. కానీ తాజ్ మహల్ మీద ఉన్న క్రెసెంట్ కంప్లీట్ గా డిఫరెంట్. ఇస్లామిక్ క్రెసెంట్ అనేది ఎప్పుడు కూడా ఆబ్లిక్ లోనే ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా దాని మీద కొబ్బరికాయ ఉండి, దాని మీద మ్యాంగో లీవ్స్ ఉండి చూడడానికి కలశంలా కనిపించదు. ఒకవేళ కొబ్బరికాయ ఉండి దాని మీద మామిడాకులు ఉండి చూడడానికి కలశంలా కనబడుతున్నట్టయితే అది ఇస్లామిక్ ట్రెడిషన్ లోనో లేదంటే ముస్లిం ట్రెడిషన్ లోనో ఉన్నట్టు కాదు, అది హిందూ ట్రెడిషన్ లో ఉన్నట్టు. హిందూ రిలీజన్ లో మాత్రమే ఇలాంటి నిర్మాణాలను వాడుతూ ఉంటారు. సేమ్ ఈ తాజ్ మహల్ మీద ఎలాంటి పినాకిల్ అయితే ఉందో అలాంటి పినాకిలే కేదార్నాథ్ టెంపుల్ మీద కూడా కనబడుతుంది మనకి. ఆ ఆలయాన్ని నిర్మించి వేల సంవత్సరాలు అవుతోంది. దీనిని బట్టి చెప్పొచ్చు ఇది తాజ్ మహల్ కాదు. నెంబర్ 8, లోటస్ ఫ్లవర్ సింబల్స్ కనబడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఓం ఆకారంలో ఉన్న కొన్ని సింబల్స్ కూడా కనబడుతూ ఉంటాయి ఆ తాజ్ మహల్ మీద మనకి. మరి మొఘల్ ఆర్కిటెక్చర్ లో ఎక్కడైనా సరే ఇలాంటి నిర్మాణాలు ఉంటాయా? కేవలం రాజ్పుత్ స్టైల్ ఆర్కిటెక్చర్ లో మాత్రమే ఇలాంటివన్నీ కనబడుతూ ఉంటాయి మనకి. తాజ్ మహల్ యొక్క సౌత్ ఫేసింగ్ గ్రేట్ డోర్ దగ్గర మనకి లోటస్ ఫ్లవర్, అలాగే ఓం ఆకారంలో ఉన్న ఫ్లవర్స్ ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. సో ఒక డెవోటెడ్ ముస్లిం నిర్మించిన కట్టడం మీద ఎందుకని మనకి ప్లాంట్స్, యానిమల్స్, లార్డ్ శివాకి సంబంధించిన సింబల్స్, వీటికి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ ఎందుకు కనబడతాయి? కనబడకూడదు కదా. ఎవిడెన్స్ నెంబర్ 9, తాజ్ మహల్ ముందు మనకి ఫ్లవర్స్, ట్రీస్ కనబడుతూ ఉంటాయి కదా, వాటి వెనక కూడా ఒక పెద్ద రహస్యమే దాగుంది. మీకు తాజ్ మహల్ ముందు మీరు గమనించినట్టయితే చాలా రకాల ప్లాంట్స్ ఉంటాయి. షాజహాన్ టైంలో కూడా ఆ తాజ్ గార్డెన్ లో రకరకాల ప్లాంట్స్ ఉండేవి. ఆ టైంలో ఎక్కువగా అక్కడ ఉన్న చెట్లు ఏంటంటే కేతకి, జై, జూయి, మోలాశ్రీ, హర్షీనగర్, బేల్, అలాగే మరికొన్ని ఫ్లవర్స్, మరికొన్ని లీవ్స్ ఆ ప్రాంతంలో కనబడుతూ ఉంటాయి. బేల్ అంటే మన తెలుగులో బిల్వ పత్రాలు అని అర్థం. చెట్టుని బిల్వ వృక్షం అంటారు. వాటి యొక్క ఆకుల్ని బిల్వ పత్రాలు లేదంటే బిల్వ దళాలు అని పిలుస్తూ ఉంటారు.
అయితే వీటిని కేవలం హిందూ డైటీస్ ని పూజించడానికి మాత్రమే వాడుతూ ఉంటారు. బిల్వపత్రాలను అయితే కేవలం శివుడిని పూజించడానికి మాత్రమే వాడుతూ ఉంటారు. శివరాత్రి టైంలో లేదంటే కార్తీక మాసం టైంలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు పూజించడం కోసం. మరి అవన్నీ ఆ ప్రాంతంలో ఎందుకు ఉన్నాయి? అండ్ ఆ తాజ్ మహల్ కి రైట్ సైడ్ మనకి పెద్ద పెద్ద చెట్లు కనబడుతూ ఉంటాయి, కానీ మధ్యలో మాత్రం అన్ని కూడా చిన్న చిన్న వృక్షాలే కనబడుతూ ఉంటాయి, సీక్రెట్ ఫ్లవర్సే కనబడుతూ ఉంటాయి, ఫ్రూట్ ట్రీసే కనబడుతూ ఉంటాయి. మరి ఒక సిమెట్రీ దగ్గర ఇలాంటివి ఉండడం మనం ఎక్కడైనా చూసామా? లేదు కదా. ఆ బిల్వ వృక్షం లేదంటే మిగతా చెట్లు ఇవన్నీ కూడా హిందూ రిచువల్స్ లోనే వాడబడుతూ ఉంటాయి. సో ఇవి కూడా తాజ్ మహల్ ఒక శివాలయమే అని అయితే మనకు తెలియజేస్తున్నాయి. ఎవిడెన్స్ నెంబర్ 10, తాజ్ మహల్ యొక్క ఆర్కిటెక్చర్ కూడా అది ఒక సమాధి కాదని మనకు తెలియజేస్తోంది. తాజ్ మహల్ యొక్క ఎంట్రన్స్ సౌత్ డైరెక్షన్ లో కనబడుతూ ఉంటుంది మనకి. అయితే ఇండియాలో ఉన్న ఏ ఇస్లామిక్ టాంబ్ అయినా లేదంటే ఏ మాస్క్ అయినా కూడా వెస్ట్ సైడే ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో ఉన్న మెహ్రాబ్ వెస్ట్ సైడే తిరిగి ఉంటుంది కాబట్టి. మెహ్రాబ్ అంటే ఏంటంటే వాళ్ళలో ఉన్న ఒక నీచే, అంటే దానికి ఎదురుగా కనుక నుంచున్నట్టయితే మక్కాకి ఎదురుగా నుంచున్నట్టే. అంటే మక్కా ఏ డైరెక్షన్ లో అయితే ఉంటుందో ఆ డైరెక్షన్ లోనే ఆ మెహ్రాబ్ అనేది ఉంటుంది. అటువైపే ముస్లిమ్స్ అందరూ కూడా ప్రే చేస్తూ ఉంటారు. మరి ఈ ప్రకారంగా చూసినట్టయితే అసలు అది టాంబ్ కాదు, అండ్ ఇస్లామిక్ ఆర్కిటెక్చరల్ స్టైల్ లేదు, మాస్క్ ఆర్కిటెక్చరల్ స్టైల్ కూడా లేదు. అండ్ ఇంకొకటి, మొఘల్ మాన్యుమెంట్స్ లో మీరు ఎప్పుడైనా గమనించినట్టయితే మినారెట్స్ అనేవి ఎప్పుడు కూడా దానికి అటాచ్ అయ్యే ఉంటాయి, ఎప్పుడు కూడా సెపరేట్ గా ఉండవు. కానీ తాజ్ మహల్ యొక్క నిర్మాణంలో మాత్రం అలా చేయలేదు. దాన్ని నిర్మించినప్పుడు మొదట ఆ మినారెట్స్ ని నిర్మించలేదు, ఆ తర్వాత వాటిని నిర్మించకపోయినట్టయితే ఎక్కడ అది ఇస్లామిక్ కన్స్ట్రక్షన్ కాకుండా పోతుందో అన్న ఉద్దేశంతో వాటిని సెపరేట్ గా నిర్మించారు. అందుకని తాజ్ మహల్ యొక్క మెయిన్ బేస్ కి అవేవి కూడా కనెక్ట్ అయి ఉండవు, సెపరేట్ గా ఉన్నట్టుగానే కనబడుతూ ఉంటాయి. సో అది సమాధి కాదు, అది మొఘల్ ఆర్కిటెక్చర్ కూడా కాదు. ఎవిడెన్స్ నెంబర్ 11, మొఘల్స్ హిస్టరీ మనకు చెబుతోంది తాజ్ మహల్ ఒక శివాలయం, సమాధి కాదు అని. మొఘల్స్ దేనికి ఫేమస్? హిందూ ఆలయాల్ని లూటీ చేయడానికి, హిందూ ఆలయాల్ని ధ్వంసం చేయడానికి, హిందూ కోటల్ని నాశనం చేయడానికి, హిందువులకు చెందిన నేటివ్ బిల్డింగ్స్ ని కంప్లీట్ గా నాశనం చేసి హిందూ చరిత్రను ప్రపంచానికి తెలియకుండా చేయడానికి మొఘల్స్ బాగా ఫేమస్. అలాగే తాజ్ మహల్ ని కూడా యుద్ధం తర్వాత పూర్తిగా వాళ్ళ ఆధీనంలో తీసేసుకొని తర్వాత దాన్ని సమాధిగా మార్చేశారు. ఇది వాళ్ళ చరిత్రను బట్టి చాలా స్పష్టంగా చెప్పొచ్చు మనం. ఎవిడెన్స్ నెంబర్ 12, అసలు మొదటి నుంచి దీని గురించి మనకు చెబుతూ వచ్చింది ఏంటి? షాజహాన్ తన భార్య మీద ఉన్న ప్రేమతో దీన్ని కట్టించాడు అని చెబుతుంటారు. బట్ షాజహాన్ చరిత్రను కనుక మనం గమనించినట్టయితే అసలు ఆ మనిషికి ప్రేమ గురించి తెలిసే అవకాశాలు ఏమాత్రం కనబడట్లే, శూన్యం. షాజహాన్ చరిత్ర మొత్తం కూడా హిందూ సైనికుల భార్యల్ని బలవంతంగా లొంగ తీసుకోవడం, వాళ్ళని అనుభవించడం, వాళ్ళని చంపేయడం, ఇదే కనబడుతూ ఉంటుంది. ఆ చనిపోయిన వాళ్ళ శరీరాల్ని మళ్ళీ రోడ్ల మీదే పడేసి అందరినీ భయభ్రాంతులకు గురి చేయడం, ఇలాంటివన్నీ తరచుగా చేస్తూ ఉండేవాడు అతను. అంతేకాదు, ఎవరైతే ఇస్లాం మతంలోకి మారమని చెబుతూ ఉంటారో వాళ్ళని కూడా చంపేస్తూ ఉండేవాడు, వాళ్ళ భార్యలు కూడా అనుభవిస్తూ ఉండేవాడు. అందులో భాగంగా చాలాసార్లు క్రిస్టియన్స్ ని కూడా చంపేయడం జరిగింది షాజహాన్. అండ్ 1632వ సంవత్సరంలో హిందూ ఆలయాలని, చర్చిల్ని వీటన్నిటి కూడా కంప్లీట్ గా నాశనం చేయమని అతను ఆదేశాలను కూడా జారీ చేశాడు. దానికి సంబంధించిన ఎన్నో రికార్డ్స్ కూడా మనకు కనబడుతున్నాయి. అంతేకాదు, అతను ఆ ప్రాంతంలో గద్దెను ఎక్కింది కూడా తన యొక్క సొంత బ్రదర్స్ ని చంపేసి. సో ఇలాగ ఎంతో మందిని చంపి, ఎంతో మందిని టార్చర్ చేసి, ఎంతో మందిని అత్యాచారం చేసి, ఇలా ఎన్నో దారుణాలు చేసిన ఒక వ్యక్తి ప్రేమని అర్థం చేసుకున్నాడు అంటే మనం నమ్మాలా? పైగా అతను ప్రేమ కోసం ఇంత పెద్ద కట్టడం కట్టాడంటే మనం నమ్మాలి. ఇండియన్స్ స్కూల్స్ లోని, కాలేజీల్లోని చరిత్ర పేరుతో చెత్తంతా చదువుతున్నారనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఎవిడెన్స్ నెంబర్ 13, శివాలయం అనడానికి మనకి ఇంకొక ఆధారం ఏంటంటే అక్కడ ఉన్న సీక్రెట్ రూమ్స్. మీరు తాజ్ మహల్ ని ఎప్పుడైనా సరే రివర్ సైడ్ నుంచి కనుక మీరు చూసినట్టయితే మీకు ఒక 4 అంతస్తుల మార్బుల్ స్ట్రక్చర్ కనబడుతూ ఉంటుంది. బట్ దాని కింద మీకు 2 ఫ్లోర్ల రెడ్ స్టోన్ స్ట్రక్చర్ కనబడుతూ ఉంటుంది. తాజ్ మహల్ యొక్క ఫస్ట్ ఫ్లోర్ లో మీకు చాలా విండోస్ కూడా కనబడుతూ ఉంటాయి. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆ లోపల చాలా రూమ్స్ అయితే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ అఫీషియల్స్ చెబుతున్న ప్రకారంగా కూడా లోపల 22 రూమ్స్ అయితే ఉన్నాయి. కానీ కొంతమంది రీసెర్చర్లు చెబుతుంది ఏంటి అంటే అక్కడ కనీసం 100 రూమ్లైనా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ ఏ ఒక్క రూమ్ లోకి కూడా మనం ఎంటర్ అవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే ఎవరికి కూడా లోపలికి వెళ్ళడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు, ఏ ఒక్క రూమ్ లోకి వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఇవ్వదు. ఒకవేళ షాజహాన్ నిజంగానే తాజ్ మహల్ నిర్మించినట్టయితే ఎందుకని ఆ రూమ్స్ అన్నిటిని కూడా సీల్ చేయడం జరిగింది? అండ్ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఎందుకని పబ్లిక్ వాటిని చూడకుండా వాటిని బ్యాన్ చేస్తూ వస్తోంది? అండ్ ఒకవేళ దాన్ని సమాధిగా నిర్మించాలి అనుకుంటున్నట్టయితే అసలు దాని కింద 22 రూములు నిర్మించాల్సిన అవసరమైనా ఏమొచ్చింది? అండ్ వాటిని దాచాల్సిన అవసరం ఏముంది? ప్రజలకి దొరకకుండా వాటిని ఎందుకు లాక్ చేసి ఉంచుతున్నారు? ఏదో హైడ్ చేస్తున్నారు అక్కడ. అది ఏంటి? ఐడల్సా లేదంటే గాడ్స్ యొక్క స్టాట్యూసా? ఎవిడెన్స్ నెంబర్ 14, తాజ్ మహల్ లో ఉన్న సీక్రెట్ ప్యాసేజెస్ కూడా అది శివాలయమే అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నాయి. ఇండియాలో ఉన్న ఎన్నో హిస్టారికల్ ఫోర్ట్స్ లాగే తాజ్ మహల్ లో కూడా కొన్ని సీక్రెట్ రూమ్స్ ఉన్నాయి, కొన్ని ప్యాసేజెస్ ఉన్నాయి ఆ లోవర్ ఫ్లోర్స్ లో. అండ్ వాటన్నిటి కూడా షాజహాన్ టైం నుంచి కూడా కంప్లీట్ గా సీల్ చేసే ఉంచారు, ఎవరికి కూడా ఓపెన్ గా ఉంచలేదు. ఇన్ఫాక్ట్ ఇప్పటికీ కూడా ఇండియన్ గవర్నమెంట్ వాటిని కంప్లీట్ గా సీల్ చేసే ఉంచుతోంది. అయితే అక్కడ మనకి క్లియర్ గా ఒకటైతే కనబడుతుంది. మొదట ఒక స్టెయిర్ కేస్ వస్తుంది, ఆ తర్వాత ఇంకొక సిమెట్రికల్ స్టెయిర్ కేస్ అయితే వస్తుంది. ఈ 2 స్టెయిర్ కేసులు కలిసి ఇంకొక మార్బుల్ ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే చేరుకుంటాయి.
ఉంటాయి. బట్ అక్కడ నుంచి కిందకి వెళ్ళనివ్వకుండా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఐరన్ డోర్ని పెట్టేసి కంప్లీట్ గా లాక్ చేసి ఉంచారు. మరి ఎందుకని మనల్ని అక్కడ నుంచి కిందకి వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు? ఈవెన్ షాజహాన్ టైం నుంచి కూడా అక్కడికి వచ్చే వాళ్ళు ఎవరిని కూడా కిందకి వెళ్ళనివ్వరు. ఒక ఎంట్రన్స్ దగ్గర అయితే ఇలా రాసి ఉంది, ప్లీజ్ డోంట్ స్టాప్ హియర్, ప్లీజ్ కీప్ క్వైట్, ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్. అక్కడ ఎందుకు ఆగకూడదు, ఫొటోస్ ఎందుకు తీయకూడదు? విజిటర్స్, వర్కర్స్, రీసెర్చర్స్ వీళ్ళందరూ చెప్పేదాని ప్రకారం ఆ సీక్రెట్ రూమ్స్ లోని చాలా రకాల ఎవిడెన్స్లు ఉన్నాయి. అది శివాలయమే, తేజో మహాలయమే అని చెప్పడానికనైతే వాళ్ళు చెబుతూ ఉంటారు. సో దాని ప్రకారంగా ఇది కూడా తాజ్ మహల్ కాదు అనే ప్రూవ్ చేస్తోంది. ఎవిడెన్స్ నెంబర్ 15, తాజ్ మహల్ యొక్క లోపల భాగంలోనే కాదు, తాజ్ మహల్ యొక్క బయట భాగంలో కూడా కొన్ని రహస్యాలు అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోని కనుక మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక అండర్ గ్రౌండ్ క్యాబిన్ అనేది ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతోంది మనకి. కానీ మనం దాని లోపలికి వెళ్ళనివ్వకుండా మనల్ని వుడెన్ బోర్డ్స్ తో కవర్ చేశారు. అంతేకాదు మధ్యలో కూడా కంప్లీట్ గా వుడ్ తో క్లోజ్ చేసేయడం జరుగుతుంది. సో ఎవరు కూడా లోపల ఏముందో కూడా చూడకుండా చేయాలనే ఉద్దేశంతోనే వీటిని కంప్లీట్ గా క్లోజ్ చేసి ఉంచారు. అంత దాసనారంటే అది ఖచ్చితంగా శివాలయమేగా. ఎవిడెన్స్ నెంబర్ 16, మనకి కొన్ని రూమ్స్ కనబడతాయి. వాటి యొక్క ప్లాస్టరింగ్ చాలా అంటే చాలా వరస్ట్ గా ఉంటుంది. మెయిన్ గా కొన్ని అండర్ గ్రౌండ్ ఛాంబర్స్ యొక్క ఫొటోస్ బయటకు వచ్చాయి. అలా బయటకు వచ్చిన వాటిల్లో మనకు అవన్నీ కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. 22 రూమ్స్ కింద ఉన్నాయని చెప్పారు కదా, వాటిలో ఒక రూమ్ దగ్గర కనుక మీరు గమనించినట్టయితే మీకు అక్కడ కూడా మార్బుల్ ప్లాట్ఫామ్ అనేది చాలా అంటే చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ దాని పై భాగంలో మీరు గమనించినట్టయితే మార్బుల్ మొత్తాన్ని కూడా అక్కడ నుంచి తీసేసినట్టుగా కనబడుతోంది. సో చాలా మంది చెప్పేది ఏంటంటే షాజహాన్ ఆ మార్బుల్ క్వాలిటీని ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేయలేకపోయాడు. అందుకని దాంట్లో ఉన్న కొంత మార్బుల్ని తీసేసి పైన ఉన్న గ్రేవ్స్ ని గానీ పైన ఉన్న డోమ్స్ ని గానీ నిర్మించాడని చెబుతుంటారు. ఒకవేళ షాజహాన్ నిజంగానే దీన్ని కట్టించినట్టయితే, అది కూడా పూర్తి స్థాయిలో కట్టించినట్టయితే, ఎందుకని లోపల ఉన్న రూమ్స్ అంత వరస్ట్ ప్లాస్టరింగ్ ని కలిగి ఉంటాయి? ఇది ఒక సీల్డ్ రూమ్ డోర్వే. చూడండి ఇది ఎంత వరస్ట్ గా కనబడుతోందో. దీని ద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఒకప్పుడు ఇక్కడ హిందూ టెంపుల్ ఉండేది, కాకపోతే దాన్ని కూల్ చేసి దానిపైన ఈ తాజ్ మహల్ నిర్మించారు. అండ్ ఆ టైంలో దీన్ని పూర్తిగా సెట్ చేయలేదు. అందువలన మనకి ఈ వరస్ట్ ప్లాస్టరింగ్ వాల్స్ అయితే కనబడుతున్నాయని అయితే తెలియజేశారు. సో ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళకు కూడా దీని గురించి మొత్తం తెలుసు. బట్ వాళ్ళు ఈ నిజాన్ని మనకు తెలియకుండా దాచే ప్రయత్నం చేస్తున్నారని అయితే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇలాంటి రూమ్స్, ఇలాంటి డోర్వేస్ ఆ తాజ్ మహల్ కింద భాగంలో చాలా చోట్ల ఉన్నాయి. సో వీటిని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ తాజ్ మహల్ ని తేజో మహాలయం అనే శివాలయాన్ని కూర్చేసి కట్టారని. ఎవిడెన్స్ నెంబర్ 17, అక్కడ చాలా ఐ విట్నెస్లు కూడా ఉన్నాయి. అంటే కొంతమంది శివుని విగ్రహాన్ని చూసామని చెప్పారు. 1934లో శ్రీ పిఎన్ శర్మ అనే పర్సన్, అప్పట్లో చాలా ఫేమస్, అతను ఢిల్లీకి చెందిన వ్యక్తి. అతను ఈ తాజ్ మహల్ యొక్క ఛాంబర్స్ లోని ఒక ఛాంబర్ నుంచి లోపలికి చూస్తే అతనికి ఒక పెద్ద హాల్ కనబడింది. అంతేకాకుండా దాని యొక్క పిల్లర్స్ కూడా చాలా అంటే చాలా స్పష్టంగా కనబడ్డాయి. ఆ పిల్లర్స్ అన్ని కూడా కంప్లీట్ గా ఐరన్ తో తయారు చేయబడినట్టుగా కనబడ్డాయి. అంతేకాకుండా ఒక పిల్లర్ వాల్లో కలిసిపోయి కనబడుతోంది. ఈ ఇమేజ్ లో మీకు చాలా క్లియర్ గా కనబడుతోంది. సో ఆల్రెడీ అక్కడ ఉన్న ఆలయ నిర్మాణాన్ని మళ్ళీ ప్రత్యేకంగా నిర్మించడం ద్వారా ఈ తాజ్ మహల్ ఇప్పుడు మన ముందుకు తీసుకొని వచ్చారు. దీనిని బట్టే తేజో మహాలయం అని చాలా స్పష్టంగా తెలుస్తోంది. అండ్ అతను చెప్పిన ఇంకొక మాట ఏంటంటే అక్కడ తను శివుడి యొక్క విగ్రహాన్ని చూశానని కూడా తెలియజేశాడు. కాకపోతే ఆ విగ్రహానికి తల లేదు అనేది తెలియజేశాడు. సో విగ్రహాలను ధ్వంసం చేసి ఆలయాన్ని నాశనం చేసి ఈ తాజ్ మహల్ కట్టారు. అంటే ఆ క్లోజ్డ్ ఛాంబర్స్ లో స్టాట్యూస్, ఇన్స్క్రిప్షన్స్, ఐడల్స్, పెయింటింగ్స్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా షాజహాన్ మన కంట పడకుండా దాచి ఉంచాడని అయితే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అందుకనే తాజ్ మహల్ కి చెందిన ఛాంబర్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ గా క్లోజ్ చేశారు. వాటిని ఎప్పుడైతే అన్సీల్ చేస్తారో అప్పుడు మాత్రమే మనకి అసలు రహస్యాలు తెలుస్తాయి. ఆ టైంలో మనకి హిందూ ఇమేజెస్, పెయింటింగ్స్, సాంస్కృతిక ఇన్స్క్రిప్షన్స్, బుక్స్, స్క్రిప్చర్స్, గోల్డ్ కాయిన్స్, యుటెన్సిల్స్ ఇవన్నీ కూడా బయటపడే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎవిడెన్స్ నెంబర్ 18, శివలింగానికి ఒక వాటర్ స్ట్రీమ్ ఉంది. మీకు తెలుసా తాజ్ మహల్లోకి ఒక చిన్న వాటర్ స్ట్రీమ్ ఆగ్రా సిటీ నుంచి ఫ్లో అవుతూ ఉంటుంది. అది సిటీ యొక్క సెంటర్ నుంచే ఫ్లో అవుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ తర్వాత ఆ వాటర్ స్ట్రీమ్ ని మొఘల్ ఎంపరర్ నాశనం చేసేసాడు. అందువలన ఆ స్ట్రీమ్ ఆగిపోయింది. లేదంటే అది ఇప్పటికీ కూడా అలా ఫ్లో అవుతూనే ఉండేది. ఒక ఆలయానికి కాకపోతే ఒక మామూలు ప్రాంతానికి ఎందుకని ఒక వాటర్ స్ట్రీమ్ ఉంటుంది అలాగా? ఎవిడెన్స్ నెంబర్ 19, గవర్నమెంట్ అథారిటీస్ కానీ ఏఎస్ఐ ఆఫీసర్స్ కానీ ఇచ్చిన కొన్ని అన్జస్టిఫైడ్ స్టేట్మెంట్స్ కూడా ఇది తేజో మహాలయం అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అథారిటీస్ ఏమని చెప్పారు? తాజ్ మహల్ కింద భాగంలో ఒక అండర్ గ్రౌండ్ ఏరియా ఉంది, అది ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ అక్కడ కేవలం కింగ్ షాజహాన్ మరియు అతని భార్య అయిన ముంతాజ్ యొక్క సమాధులు మాత్రమే ఉన్నాయి, ఇంకేమీ లేవని తెలియజేశారు. మరి విజిటర్స్ అందరూ కూడా తాజ్ మహల్ లోపలికి వెళ్ళి విజిట్ చేస్తుంది ఏంటి? షాజహాన్ మరియు ముంతాజ్ సమాధులు కదా, వాటిని గ్రౌండ్ ఫ్లోర్ లోనే విజిట్ చేస్తున్నప్పుడు మళ్ళీ కిందన మళ్ళీ అవే ఉండడం ఏంటి? పోనీ ఒకరి శరీరాన్ని కింద సమాధి చేశారు, ఒకరి శరీరాన్ని పైన సమాధి చేశారు అనుకుందాం. మరి అలాంటప్పుడు పైన 2 సమాధులు కింద 2 సమాధులు ఎందుకున్నాయి? అండ్ అథారిటీస్ చెప్పింది ఏంటంటే కిందన ఉన్న సమాధులు కూడా కంప్లీట్ గా వైట్ మార్బుల్ తోనే తయారు చేయబడ్డాయి, కిందన ఉన్న ఛాంబర్స్ కూడా వైట్ మార్బుల్ తోనే తయారు చేయబడ్డాయి అని చెబుతున్నారు. మరి అలాంటప్పుడు పైన కూడా ఎందుకు అలా ఉన్నాయి? అండ్ ఒకవేళ వాళ్ళు చెప్తున్నట్టుగా మొత్తం తాజ్ మహల్ అంతా కూడా ఇలా మార్బుల్ తోనే నిర్మింపబడింది అనుకున్నట్టయితే ఎందుకని కొన్ని ప్యాసేజెస్, కొన్ని రూమ్స్ అన్ప్లాస్టర్డ్ వాల్స్ తో నిండిపోయి కనబడ్డాయి? వాటి గురించి మాత్రం ఎవరు మాట్లాడట్లేదు. ఎవిడెన్స్ నెంబర్ 20, ముంతాజ్ సమాధి అసలు తాజ్ మహల్ దగ్గర లేదు, బర్హాన్పూర్ లో ఉంది.
నమ్మడానికి వింతగా అనిపిస్తూ ఉండొచ్చు, కానీ నిజం. బర్హర్పూర్ అని మధ్యప్రదేశ్ లో ఒక సిటీ ఉంది. ఆ సిటీలోనే ముంతాజ్ చనిపోయింది. ఇన్ఫాక్ట్ అక్కడ కూడా ముంతాజ్ యొక్క శరీరాన్ని ఒక హిందూ కట్టడం కింద భాగంలోనే కట్టడం జరిగింది. ఆమె ఆ నగరంలో ఏ ప్యాలెస్ లో అయితే షాజహాన్ తో కలిసి ఉండేదో ఆ ప్యాలెస్ కి ముందు ఒక హిందూ కట్టడం ఉంది. ఆ కట్టడాన్ని కూల్చేసి ఆ ప్రాంతంలో ఆమె యొక్క సమాధిని అయితే ఏర్పాటు చేశారు. సో ఇప్పటికీ కూడా ఆమె యొక్క సమాధి అక్కడే ఉంది. అండ్ ఆ తర్వాత ఆమె శరీరాన్ని ఆ సమాధి నుంచి బయటకు తీసి ఆ తర్వాత ఆమె శరీరాన్ని తాజ్ మహల్ దగ్గరికి షిఫ్ట్ చేసి అక్కడ మళ్ళీ సమాధి చేసినట్టుగా ఎక్కడ ఎటువంటి డేటా కూడా లేదు. మరి అలాంటప్పుడు ఆమె శరీరం అక్కడే ఉండొచ్చు కదా. సో తాజ్ మహల్ ముంతాజ్ స్టోరీ అనేది ఒక ఫ్యాబ్రికేషన్ స్టోరీ, మొదటి నుంచి కల్పించిన ఒక పెద్ద అబద్ధం అయితే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ముంతాజ్ ఆ బర్హన్పూర్ లోనే చనిపోయింది అండ్ ఆమె శరీరం ఇప్పటికీ అక్కడే ఉంది. ఆమె సమాధి కూడా అక్కడే ఉంది. ఈ తాజ్ మహల్ లో ఏవైతే పెట్టారో అవి కంప్లీట్ గా ఫేక్ థింగ్స్. వాటి లోపల ఎటువంటి శరీరాలు లేవు. ఇదంతా కూడా కేవలం షాజహాన్ చేసిన ఒక ఫేక్ ప్రాపగాండా మాత్రమే. అదంతా ఎందుకు చేశాడు అతను? అక్కడ ఉన్న హిందూ శివాలయం యొక్క చరిత్ర గురించి, దాని యొక్క ఎగ్జిస్టెన్స్ గురించి ప్రపంచానికి తెలియకుండా దాచడం కోసం. ఎవిడెన్స్ నెంబర్ 21. ఒక అమెరికన్ టూరిస్ట్ మన అథారిటీస్ చెప్పిన అబద్ధాలన్నింటినీ కూడా ఎక్స్పోజ్ చేశాడు. అతని పేరు మార్విన్ మిల్స్. అతను ఏం చేశాడంటే యమునా నది వైపు నుంచి తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళాడు అండ్ ఆ తాజ్ మహల్ యొక్క కింద భాగంలో కంప్లీట్ గా డిఫరెంట్ వెర్షన్ ఉండడాన్ని గమనించాడు. ఆ తాజ్ మహల్ యొక్క కింద ఉన్న బేస్ వైట్ మార్బుల్ తో తయారు చేయబడలేదు, రెడ్ శాండ్ స్టోన్ తో తయారు చేయబడింది. అది కూడా అన్ని వైపులా అలాగే తయారు చేయబడింది. అలాగే దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత అతనికి తాజ్ మహల్ యొక్క అండర్ గ్రౌండ్ జోన్ కి వెళ్ళడానికి కావాల్సిన ఒక ఎంట్రన్స్ కనబడింది. ఆ ఎంట్రన్స్ నేరుగా తాజ్ మహల్ యొక్క లోపల భాగాన్ని తీసుకుని వెళ్తుంది. అతను దాన్ని చాలా క్లియర్ గా ఇమేజెస్ తీశాడు. ఇదే 1974 లో అతను తీసిన ఇమేజ్. దాంట్లో మనకి బాటమ్ ఫ్లోర్, అక్కడ ఉన్న వుడెన్ డోర్స్ ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అంతేకాదు ఆ వుడెన్ డోర్ లోపల నుంచి అయితే లాక్ చేయబడింది. అయితే అతను లోపలికి వెళ్ళలేకపోయాడు, కానీ అతను ఏం చేశాడంటే ఆ డోర్ నుంచి కొంత వుడ్ ని తీసుకొని దాన్ని టెస్ట్ల కోసం పంపించాడు. ఆ టెస్ట్లో తేలిన విషయం ఏంటంటే తాజ్ మహల్ లో ఉన్న ఆ వుడ్ తాజ్ మహల్ కంటే 250 సంవత్సరాల కంటే ముందుది అని తేలింది. ఎప్పుడైతే ఈ విషయం న్యూస్ పేపర్స్ కి వచ్చిందో ఇమీడియట్ గా అథారిటీస్ ఆ వుడెన్ డోర్స్ ని కంప్లీట్ గా రిమూవ్ చేసేసి దాన్ని బ్రిక్స్ తోని ప్లాస్టర్ తోని కంప్లీట్ గా సీల్ చేశారు. అందుకని మీకు ఇప్పుడు ఆ ప్రాంతంలో కంప్లీట్ గా డిఫరెంట్ వెర్షన్ అయితే కనబడుతూ ఉంటుంది. అంటే గవర్నమెంట్ అథారిటీస్ నిజాన్ని దాచడం మాత్రమే కాదు, ఎవరు దాని గురించి తెలుసుకోకూడదని కూడా కోరుకుంటున్నారు. ఆ వుడెన్ డోర్ ఎందుకు తీశారంటే మళ్ళీ ఇంకెవరు దాని మీద కార్బన్ డేటింగ్ చేయకూడదని, దాని యొక్క ఎవిడెన్స్ కంప్లీట్ గా కనుమరుగైపోతుందని. సో ఇలాగా నిజం బయటపడిపోయింది. ఎవిడెన్స్ నెంబర్ 22. అథారిటీస్ మరియు ఏఎస్ఐ వాళ్ళు చాలా అబద్ధాలు చెప్పారు అండ్ వాటిలో దొరికిపోయారు కూడా. వాళ్ళు బేసిక్ గా వాళ్ళని కొన్నిసార్లు కొంతమంది క్వశ్చన్ వేశారు. ఇప్పుడు అందులో ఏమీ లేనప్పుడు ఎందుకని మరి ఆ అండర్ గ్రౌండ్ జోన్ కి వెళ్లే ఎంట్రన్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ గా సీల్ చేసి ఉంచారు అని అడిగారు. దానికి వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఆ బేస్మెంట్ లో కేవలం రాజు మరియు రాణి యొక్క మమ్మీఫైడ్ శరీరాలు మాత్రమే ఉన్నాయి అండ్ వాటిని కంప్లీట్ గా ఎయిర్ టైట్ గా ఉంచాలి, అవుటర్ అట్మాస్ఫియర్ నుంచి ఎక్స్పోజ్ చేయకూడదు. ఒకవేళ అలా ఎక్స్పోజ్ చేసినట్టయితే ఆ బాడీస్ కంటామినేట్ అయిపోతాయని తెలియజేశారు. అందుకని వాటన్నింటినీ కూడా సీల్ చేసి బేస్మెంట్ మొత్తాన్ని ఎయిర్ టైట్ గా ఉంచామని తెలియజేశారు. ఇది ప్యూర్ అబద్ధం. ఎందుకంటే తాజ్ మహల్ లో మనకి చాలా చోట్ల వెంటిలేషన్స్ కనబడుతూ ఉంటాయి. ఈ వెంటిలేషన్ షాఫ్ట్స్ నేరుగా అండర్ గ్రౌండ్ కి వెళ్తుంటాయి. సో దాంట్లోంచి ఎయిర్ చాలా ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. ఒకవేళ నిజంగానే దాన్ని ఎయిర్ టైట్ గా కావాలి, అవుటర్ అట్మాస్ఫియర్ నుంచి దాన్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటే ఆ వెంటిలేషన్ షాఫ్ట్స్ ఎందుకని ఇంకా ఓపెన్ గా ఉన్నాయి? వాటిని కూడా క్లోజ్ చేయాల్సి ఉంటుంది కదా, కానీ వాటిని చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే టోంబ్ ఎప్పుడు కూడా నేరుగా ఓపెన్ గా ఉండదు, అది ఒక కాఫిన్ లో ఉంటుంది. మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం ఈజిప్షియన్ మమ్మిఫికేషన్స్ కానీ లేదంటే వేరే మమ్మిఫికేషన్స్ కానీ ఒక కాఫిన్ లోనే బాడీ అయితే ఉంటుంది. మరి ఎయిర్ కాఫిన్ వరకు రీచ్ అవుతుంది కానీ బాడీ వరకు ఎందుకు రీచ్ అవుతుంది? సో అప్పుడు బాడీ ఎందుకు కంటామినేట్ అవుతుంది ఆ రకంగా చూసుకున్నా కూడా? అండ్ కేవలం హ్యూమన్స్ మాత్రమే ఎంటర్ అవ్వకుండా ఉండి ఎయిర్ ఎంటర్ అయ్యే ప్రతిదాన్ని కూడా ఓపెన్ చేసి పెట్టారు. పాతకాలం నాటి వుడెన్ డోర్స్ అన్నింటినీ కూడా ఎందుకని మోడర్న్ బ్రిక్ వాల్స్ తో రీప్లేస్ చేశారు? కార్బన్ డేటింగ్ పరీక్షల్లో తాజ్ మహల్ షాజహాన్ కంటే 250 సంవత్సరాల ముందుదని చెప్పబడింది. మరి ఎందుకు అలా చెప్పబడింది అంటే మాత్రం వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఎవిడెన్స్ 23. బేసిక్ గా తాజ్ మహల్ లో మనకి చాలా చోట్ల కాయిన్స్ కూడా కనబడుతూ ఉంటాయి. బేసిక్ గా తాజ్ మహల్ కి ఎవరు కూడా కాయిన్స్ వేయరు కదా, తేజో మహాలయానికి మాత్రమే కాయిన్స్ వేస్తారు. ఎందుకంటే హిందూ రిలీజియన్ లో మాత్రమే ప్రజలు భగవంతుడిని కొన్ని కోరికలు కోరుకొని ఇలా కాయిన్స్ ని విసరడం అనేది ఒక ఆనవాయితీగా ఉంటుంది, ఒక ఆచారంగా ఉంటుంది. ఇప్పటికీ మనలో చాలా మంది గోదావరి బ్రిడ్జ్ మీద, కృష్ణా బ్రిడ్జ్ మీద వెళ్తున్న టైంలో ట్రైన్స్ లో వెళ్తున్నప్పుడు లోపలికి కాయిన్స్ విసురుతారు నది లోపలికి. ఎందుకు? కొన్ని కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయన్న నమ్మకంతో. ఇవన్నీ కూడా కేవలం హిందూ రిలీజియన్ లో మాత్రమే ఉంటాయి తప్ప ఇస్లామిక్ రిలీజియన్ లో కానీ ఇస్లామిక్ ట్రెడిషన్స్ లో కానీ ఉండవు. అండ్ ఈ ప్రాంతానికి చెందిన కొంతమంది లోకల్ ప్రజలు, వయసులో పెద్దవాళ్ళు, ఒకప్పటి కాలానికి చెందిన వాళ్ళు ఏమని తెలియజేస్తూ వచ్చారంటే ఈ ప్రాంతంలో ఒక టెంపుల్ ఉండేది, అది ఆగ్రా ఫోర్ట్ కనెక్ట్ అయి ఉండేది. ఆ ఆగ్రా ఫోర్ట్ రాజ్పుత్ కింగ్స్ కి చెందింది, వాళ్లే దీన్ని నిర్మించారని కూడా చెబుతుంటారు. అండ్ మనం ఒకసారి ఆగ్రా ఫోర్ట్ ని కనుక గమనించినట్టయితే ఆగ్రా ఫోర్ట్ తాజ్ మహల్ కేవలం 2 మైళ్ళ దూరంలో మాత్రమే ఉంటుంది. అండ్ ఆగ్రా ఫోర్ట్ కూడా కంప్లీట్ గా రెడ్ శాండ్ స్టోన్ తోనే తయారు చేయబడింది. దాని యొక్క డోమ్స్ మాత్రమే కంప్లీట్ గా డిఫరెంట్ మెటీరియల్ తో కనబడుతూ ఉంటాయి. సో ఈ రెడ్ ఫోర్ట్ ని కూడా రాజ్పుత్ కింగ్స్ నిర్మించారు. కాకపోతే దాని పైన ఉన్న డోమ్స్ ని మార్చేసి షాజహాన్ తన పేరు వేసేసుకున్నాడు. జస్ట్ దాన్ని మొఘల్ స్టైల్లోకి కొంచెం రీకన్స్ట్రక్షన్ చేసి తన పేరు వేసేసుకున్నాడు అక్కడ చాలా క్లియర్ గా.
ఎవిడెన్స్ నెంబర్ 24, తేజో మహాలయం ఈ ఆగ్రా ఫోర్ట్ కనెక్ట్ అయ్యి ఉండేది అనడానికి ఇంకొక ఆధారం కూడా ఉంది. ఆగ్రా ఫోర్ట్ కింద ఒక అండర్ గ్రౌండ్ ప్యాసేజ్ ఉంది. పబ్లిక్ ఎవరు కూడా దాని లోపలికి వెళ్లకుండా అథారిటీస్ దాన్ని కంప్లీట్ గా క్లోజ్ చేశారు. అండ్ అలాగే ఆగ్రా ఫోర్ట్ లో కొన్ని వెంటిలేటర్ షాఫ్ట్స్ కూడా ఉన్నాయి. సేమ్ అలాంటి వెంటిలేటర్ షాఫ్ట్స్ ఇక్కడ తాజ్ మహల్ లో కూడా కనబడుతున్నాయి. సేమ్ ఆగ్రా ఫోర్ట్ లో ఉన్నట్టుగా అండర్ గ్రౌండ్ ప్యాసేజ్ ఈ తాజ్ మహల్ కింద కూడా కనబడుతోంది. ఒకసారి తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళిన కొంతమంది టూరిస్టుల్లో ఒక వ్యక్తి కింద ఉన్న హోల్స్ లోంచి చూస్తే ఒక అండర్ గ్రౌండ్ రూమ్ కనబడింది. ఆ అండర్ గ్రౌండ్ రూమ్ కూడా చాలా అంటే చాలా పెద్దగా కనబడింది, చాలా పురాతనమైనదిగా కూడా కనబడింది. అతను చెప్పింది ఏంటంటే అక్కడ 8 పిల్లర్స్ ఉన్నాయి, ఒక స్క్వేర్ బేస్ ఉందని తెలియజేశాడు. బేసిక్ గా హిందూ పురాణాలలో, హిందూ ఆలయాలలో చాలా చోట్ల ఇది మనకు కనబడుతూ ఉంటుంది. దాన్ని అష్టకోణ స్తంభం అని పిలుస్తూ ఉంటారు. అంటే 8 పిల్లర్స్ ఉంటాయి. ఇది మనకి హిందూ టెంపుల్స్ లో చాలా చోట్ల కనబడుతూ ఉంటుంది. అంతెందుకు ఫేమస్ మ్యూజిక్ పిల్లర్స్ ఆఫ్ హంపి టెంపుల్ లో కూడా మనకి ఇదే నిర్మాణ విధానం అయితే కనబడుతూ ఉంటుంది. సో పురాతన భారతదేశ ఆలయాల్లో అన్ని చోట్ల మనకి ఇది కనబడుతుంది కాబట్టి అక్కడ ఉన్నది కూడా ఒక ఆలయం అని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ. అండ్ ఆ పిల్లర్స్ కూడా రెడ్ శాండ్ స్టోన్ తోనే తయారు చేయబడ్డాయి. సో సేమ్ కింద ఉన్న కట్టడం ఏదైతే ఉందో దానిని నిర్మించినట్టుగానే ఆ లోపల భాగాన్ని కూడా నిర్మించారు. అండ్ తాజ్ మహల్ ఆగ్రా ఫోర్ట్ కి కేవలం 2 మైళ్ళ దూరంలో మాత్రమే ఉంది. అయితే రాజ్పుత్ కింగ్స్ ఎప్పుడు కూడా 2 మైళ్ళ దూరంలో 2 వేరు ప్యాలెస్లను అయితే నిర్మించరు. కానీ వాళ్ళు వాళ్ళ ప్యాలెస్ కి 2 మైళ్ళ దూరంలో ప్రార్థనా ప్రాంతాలను ఖచ్చితంగా నిర్మిస్తారు. ఎక్కడ చూసినా కూడా మీకు అటువంటి ప్రార్థనా ప్రాంతాలు అయితే కనబడతాయి రాజ్పుత్ కింగ్స్ కి సంబంధించినవి. సో వీటన్నిటిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఆగ్రా ఫోర్ట్ తాజ్ మహల్ కి కనెక్ట్ చేయబడింది. అండ్ ఆ అండర్ గ్రౌండ్ రూట్ ను ఉపయోగించుకుని రాజ్పుత్ కింగ్స్ వాళ్ళ కోట నుంచి ఇక్కడ ఉన్న శివాలయానికి వచ్చి శివుడిని దర్శించుకొని ఇక్కడ పూజలు నిర్వహించేవారు. ఎవిడెన్స్ 25, ఇండియన్ స్కూల్స్ లో ఫాల్స్ హిస్టరీ ఉండేదనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. అది మీకు ఇప్పుడు చెబుతాను. బేసిక్ గా ఆగ్రా ఫోర్ట్ గురించి మనకందరికి ఏమని చెప్పబడుతూ ఉంటుంది, దాన్ని షాజహాన్ నిర్మించాడని చెబుతుంటారు. అంతెందుకు ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ బయట ఒక టాబ్లెట్ కూడా ఉంటుంది. ఆ టాబ్లెట్ లో కూడా ఏమని రాసి ఉంటుంది, ఆ రెడ్ ఫోర్ట్ యొక్క కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది 1639వ సంవత్సరంలో, దాన్ని నిర్మించింది షాజహాన్ అని చెబుతుంటారు. కానీ షాజహాన్ ఎరాకి చెందిన ఒక పెయింటింగ్ ఉంది. అది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని బర్డ్లియన్ లైబ్రరీలో ఉంటుంది. ఆ పెయింటింగ్ ని అంటే ఆ చిత్రపటాన్ని కనుక మీరు గమనించినట్టయితే అది 1628వ సంవత్సరానికి చెందిన చిత్రపటం. ఆ టైంలో ఒక పర్షియన్ అంబాసిడర్ షాజహాన్ ని కలవడానికి వెళతాడు. ఆ టైంలో వాళ్ళు కలిసింది రెడ్ ఫోర్ట్ లోనే. అంటే షాజహాన్ ఆ ప్రాంతంలో నిర్మాణం చేపట్టడానికంటే ముందే ఆ ప్రాంతంలో రెడ్ ఫోర్ట్ అనేది ఉన్నది. కాకపోతే చరిత్రని వక్రీకరించి దానిలో చిన్న చిన్న మార్పులు చేసి అది నేను కట్టేశానని చెప్పుకుంటున్నాడు. ఆ రెడ్ ఫోర్ట్ రాజ్పుత్ కింగ్స్ యొక్క ప్యాలెస్, మొఘల్ ఇన్వేడర్స్ యొక్క మాన్యుమెంట్ కాదు అది. సో ఇండియన్ హిస్టరీ కరప్టెడ్ మొఘల్ రూలర్స్, కరప్టెడ్ ముస్లిం రూలర్స్ వీళ్ళ వలన ఎంత నాశనం అయిపోయిందో మనకి ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతోంది. అండ్ ఇన్ఫాక్ట్ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొంతమంది ముస్లిం నాయకులే మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్స్ గా ఉండడం వలన కూడా మన దరిద్రం కొద్దీ ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన పుస్తకాలలో చేరుకుంది. ఎవిడెన్స్ 26, ఆగ్రా ఫోర్ట్ ని ఒక రాజ్పుత్ కింగే నిర్మించాడనడానికి చాలా పెద్ద ఎవిడెన్స్లు ఆ కోటలోనే కనబడుతూ ఉంటాయి. ఒకసారి ఈ ఇమేజ్ చూడండి. ఇది రెడ్ ఫోర్ట్ నుంచి తీయబడింది. ఇక్కడ మీకు 2 కత్తులు 2 వైపులా కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా వాటి మధ్యలో కొంత కరువు కూడా కనబడుతూ ఉంది. దాని మధ్యలో ఒక పవిత్రమైన కలశం కనబడుతోంది, ఒక లోటస్ బర్డ్ కనబడుతోంది, అలాగే ఒక స్కేల్ ఆఫ్ జస్టిస్ కూడా కనబడుతోంది. దాని చుట్టూ సూర్యుడిని వేరు చోట్ల చెక్కడం జరిగింది. ఎందుకంటే రాజ్పుత్ కింగ్సే సూర్య వంశానికి చెందిన వాళ్ళనైతే అందరూ నమ్ముతూ ఉంటారు, వాళ్ళు కూడా నమ్ముతూ ఉంటారు. అందుకే వాళ్ళు సూర్యుడిని ప్రార్థిస్తూ ఉంటారు. అందుకే సూర్యుడిని అక్కడ చెక్కారు. అలాగే ఆ కత్తి యొక్క చివరన కూడా మీరు గమనించినట్టయితే శంఖాలు కనబడుతున్నాయి. 2 కత్తుల యొక్క చివరన కూడా మీకు కనబడుతున్నాయి. అవి కూడా హిందూ ట్రెడిషన్ లో మాత్రమే మనకు కనబడుతూ ఉంటాయి. సో వీటన్నిటిని బట్టి ఒక హిందూ రాజ్పుత్ ఎంపరరే ఈ కోట నిర్మించాడనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మొఘల్ ఎంపరర్ ఎట్టి పరిస్థితుల్లోని కూడా హిందూ సింబల్స్ ని కోటల మీద ఏర్పాటు చేయడు. ఎవిడెన్స్ నెంబర్ 27, తాజ్ మహల్ లో ఒక ఆక్టాగనల్ షేప్ లో ఉన్న బావి ఉంది. ఆ బావి చాలా అంటే చాలా లోతుగా ఉంటుంది. ఈ 7 స్టోరీడ్ తాజ్ మహల్ యొక్క కింద భాగం వరకు కూడా ఆ బావి వెళుతూ ఉంటుంది. సో చాలా అంటే చాలా పెద్దది. ఆ ప్రాంతంలో సన్లైట్ యొక్క రిఫ్లెక్షన్ పడుతూ ఉంటుంది. అది ఎక్కడి వరకు అయితే పడుతుందో అక్కడ వరకు స్టెప్స్ ఉన్నాయి కూడా. సో దీనిని బట్టి ఒక ప్లానింగ్, ఒక పద్ధతితో నిర్మించిన వాల్ అయితే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అండ్ ఈ వాల్ ఆక్టాగనల్ షేప్ లో కూడా ఉంది. హిందూ ఆలయాలను ఇటువంటి బావుల్ని అప్పటి కాలంలో ఎందుకు కట్టేవారంటే అందులోంచి నీటిని బయటికి తీసుకోవడం కోసం ఒకటి, రెండవది మొఘల్స్ కానీ లేదంటే ఇంకెవరైనా సరే వాళ్ళ మీదకి దాడి చేయడానికి వచ్చినట్టయితే వాళ్ళకి చెందిన బంగారాన్ని, వజ్రాలని, ఎంతో విలువైన సంపదని ఆ బావుల్లో పడేసి భద్రంగా ఉంచడం కోసం ఇలాంటి వాటిని నిర్మిస్తూ ఉంటారు. సో ఈ బావిని పూర్తిగా ఖాళీ చేస్తే తప్ప దాని కిందన ఏముందో మనకు తెలియదు. అండ్ చాలా మంది చెప్పేదాని ప్రకారం దాని కిందన కూడా ఒక స్టెయిర్ కేస్ అయితే ఉంది. సో ఒక ఆక్టాగనల్ షేప్ లో ఉన్న వెల్ మీకు ఏ టాంబ్ దగ్గర కూడా కనబడదు, కేవలం టెంపుల్స్ దగ్గర మాత్రమే కనబడుతుంది. ఎవిడెన్స్ నెంబర్ 28, ఒక సమాధి దగ్గర ఎక్కడ కూడా సింగింగ్, మ్యూజిక్, డాన్స్ రూమ్స్ అనేవి ఉండవు. ఎందుకంటే అది సమాధి. కానీ
తాజ్ మహల్ గార్డెన్ దగ్గర ఒక మ్యూజిక్ హౌస్ అయితే ఉంది. సో దీనిని బట్టి అర్థమవుతోంది అది తాజ్ మహల్ కాదు, తేజో మహాలయం అని. ఎందుకంటే ఇస్లాంలో మ్యూజిక్ అనేది ఫర్బిడన్, కంప్లీట్ గా వెలివేయబడింది. మోరోవర్ ఒక మాజలం కి కంప్లీట్ గా ప్రశాంతత అనేది కావాల్సి ఉంటుంది. సో ఒక మ్యూజిక్ హౌస్ ఎందుకు ఉంటుంది? బేసిక్ గా మ్యూజిక్ హౌస్ అనేది ఎక్కడ ఉంటుందో తెలుసా? హిందూ ట్రెడిషన్స్ లో ఉంటుంది, ముస్లిం ట్రెడిషన్స్ లో కాదు. హిందూ టెంపుల్స్ లో తెల్లవారుజామున ఆలాపనలు చేస్తూ ఉంటారు, భజనలు చేస్తూ ఉంటారు, భక్తి గీతాలను పాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఉదయం సాయంత్రం 2 పూట్ల జరుగుతూ ఉంటాయి. సో ఒక ఆలయం దగ్గర మాత్రమే ఇలాంటివన్నీ ఉంటాయి తప్ప టోంబ్ దగ్గర కాదు. ఎవిడెన్స్ 29 షాజహాన్ బయోగ్రఫీయే తాజ్ మహల్ తన చేత నిర్మింపబడలేదని మనకు తెలియజేస్తోంది. షాజహాన్ యొక్క ఓన్ అఫీషియల్ బయోగ్రఫీ అయిన బాద్షా నామాని మనం కనుక స్టడీ చేసినట్టయితే పేజ్ నెంబర్ 403లో వాల్యూమ్ 1లో ఒక పాయింట్ ఉంటుంది. అందులో ఏమని మెన్షన్ చేయబడిందంటే ఆగ్రాలోని ఒక నదికి దగ్గరలో ఒక పెద్ద ప్యాలెస్ ఉంది. ఆ ప్యాలెస్ నిర్మించింది రాజ్పుత్ కింగ్ అయిన మహారాజా జైసింగ్ ఆఫ్ జైపూర్ అని ఉంటుంది అక్కడ. అలా అతను నిర్మించిన ఆలయాన్ని షాజహాన్ పూర్తిగా తన అధీనంలో తీసుకొని ఆ 7 అంతస్తుల కట్టడాన్ని, 100కి పైగా రూములు ఉన్నదాన్ని, ఆ డోమ్ని, ఆ సపోర్టింగ్ బిల్డింగ్స్ ని వీటన్నిటిని కూడా మార్చేసి తనకి తగ్గట్టుగా మార్చుకొని దానికి తన పేరు పెట్టేసుకున్నాడు అంతే. అంతెందుకు అప్పట్లో ఔరంగజేబు తన తండ్రి అయిన షాజహాన్కి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ కూడా ఇప్పటికీ అందుబాటులో ఉంది. అందులో అతను ఏమని రాశాడంటే, మీరు ఆ పురాతనమైన తాజ్ మహల్ మీద చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెడుతున్నారు దానికి రిపేర్లు చేయడం కోసం, అండ్ అది కూడా కర్స్డ్ ప్లేస్ లా కనబడుతోంది, దాని మీద అంత పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చు పెట్టడం అనవసరం అని అయితే ఆ లెటర్లో మెన్షన్ చేశాడు. ఒకవేళ నిజంగానే ఆ టాంబ్ని 1630sలోనే అతను నిర్మించినట్టయితే ఔరంగజేబు ఎందుకని దాన్ని పురాతనమైనది అని అంటాడు? అండ్ తాజ్ మహల్ ని కర్స్డ్ అని కూడా అన్నాడు, అంటే శాపం విధింపబడిన అని కూడా అన్నాడు. మరి అలా ఎందుకు అన్నాడు? సో డెఫినెట్ గా అక్కడ ఒక ఆలయం ఉంది, ఆ ఆలయం మీద చేసినందుకు చాలా మంది చనిపోయి ఉండొచ్చు కూడా. సో అందుకే ఓ శాపం విధింపబడిందేమో ఆ ఆలయం ద్వారా అని వాళ్ళు నమ్ముతూ ఉండొచ్చు కూడా. ఎవిడెన్స్ నెంబర్ 13 చాలా మంది అక్కడ ఐడల్స్, పెయింటింగ్స్ ఉండడాన్ని నేరుగా వాళ్ళ కళ్ళతోనే చూశారు. 1962 సంవత్సరంలో ఆగ్రా యొక్క ఆర్కియలాజికల్ సూపరింటెండెంట్ అయిన మిస్టర్ ఎస్ఆర్ రావు గారు ఆ తాజ్ మహల్ పై భాగంలో ఒక డీప్ మరియు వైడ్ క్రాక్ ఉండడాన్ని గమనించారు. సో ఇమీడియట్ గా అక్కడ ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకోవడం కోసం తాజ్ మహల్ యొక్క సెంట్రల్ ఆక్టాగనల్ ఛాంబర్ వాల్ ని కంప్లీట్ గా కొట్టించారు. అలా డిస్మాంటిల్ చేసినప్పుడు వెనక నుంచి 2-3 మార్బుల్ ఇమేజెస్ బయటకు వచ్చాయి. ఆ ఇమేజెస్ ని చూడగానే ఇమీడియట్ గా వాటిని మళ్ళీ లోపల పెట్టేసి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ సర్దేశారు, ఇంతకుముందు ఎలా ఉందో అలాగే. ఈ విషయంలో అసలు ఏం జరిగింది అనేది బయటకు రాకుండా అథారిటీస్ చాలా అంటే చాలా గట్టిగా ట్రై చేశారు. బట్ తర్వాత వచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే, అండ్ వాటిని ఇచ్చింది కూడా కొలోనియల్ ఇండియన్ సివిల్ సర్వెంట్సే. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ తాజ్ మహల్ లోని లాక్డ్ రూమ్స్ నుంచి ధ్వంసం చేయబడిన హిందూ విగ్రహాలు కనబడ్డాయని తెలియజేశారు. ఒక సివిల్ సర్వెంట్ అయితే ఆ క్రాక్ ఉన్న ప్రాంతాన్ని ఓపెన్ చేయగానే నేరుగా మమ్మల్ని చూస్తున్నట్టుగా కనబడింది, దాన్ని చూడగానే చాలా భయం కూడా వేసింది మాకు, ఇమీడియట్ గా దాన్ని రిపేర్ చేసేసి దాన్ని అక్కడే ఉంచేసామని తెలియజేశాడు. ఎవిడెన్స్ నెంబర్ 31 ఒక ఫ్రెంచ్ జ్యువెలర్ హిందూ ఆలయం యొక్క నాశనాన్ని తన పుస్తకంలో మెన్షన్ చేశాడు. అతని పేరు టావర్నియర్. ఇతను ఒక ఫ్రెంచ్ జ్యువెలర్. ఇతను షాజహాన్ ఏం చేశాడో తన పుస్తకంలో మెన్షన్ చేశాడు. అంటే ఆ ప్రాంతంలో తేజో మహాలయం అనే పేరుతో ఒక శివాలయం ఉండేదని, ఆ శివాలయాన్ని పూర్తిగా నాశనం చేశాడని, పూర్తిగా వేళ్లతో సైతం పెకిలించి వేయడానికి ట్రై చేశాడని, కాకపోతే అది సాధ్యం కాకపోవడంతో దాంట్లో ఉన్న విగ్రహాలని మాత్రమే ధ్వంసం చేసి అక్కడ ఉన్న వేరే స్కల్ప్చర్స్ ని గుర్తుపట్టడానికి వీలు లేకుండా చేశాడని చెప్పి తన పుస్తకంలో మెన్షన్ చేశాడు. ఇన్ఫాక్ట్ అతను అక్కడ తెలియజేసిన విషయం ఏంటంటే తాజ్ మహల్ ని నిర్మించడానికి 22 ఏళ్ళు టైం పట్టిందని చెప్పారు కదా, కాకపోతే అది దాన్ని నిర్మించడానికి కాదు, ఆ ఆలయాన్ని ధ్వంసం చేసి అందులో ఉన్న విగ్రహాలను నాశనం చేసి దానిపైన తాజ్ మహల్ ని కట్టడానికి 22 ఏళ్ళు టైం పట్టింది, లేదంటే అంత టైం పట్టదని అయితే అతను తెలియజేశాడు. ఆ అండర్ గ్రౌండ్ ఏరియాలోనే ఎక్కువ టైం పట్టింది వర్క్ చేయడానికి పై ప్రాంతంలో కంటే అని అయితే అతను తన పుస్తకంలో తెలియజేశాడు. ఎవిడెన్స్ 32 కొంతమంది ఫారెన్ ట్రావెలర్స్ కూడా ఈ తాజ్ మహల్ షాజహాన్ చేత కట్టబడలేదని తెలియజేస్తూ వచ్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జోహాన్ ఆల్బర్ట్ మ్యాండెస్లో అనే పర్సన్ 1638 సంవత్సరంలో, అంటే ముంతాజ్ చనిపోయిన 7 సంవత్సరాల తర్వాత ఆగ్రాని విజిట్ చేశాడు. ఆ తర్వాత తను ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం పేరు వయాజెస్ అండ్ ట్రావెల్స్ టు వెస్ట్ ఇండీస్. ఈ పుస్తకాన్ని తర్వాత జాన్ స్టార్కే అండ్ జాన్ బాసెట్ వీళ్ళిద్దరు కూడా పబ్లిష్ చేశారు. ఈ పుస్తకంలో ఎక్కడా కూడా తాజ్ మహల్ గురించి ప్రస్తావించలేదు. అంటే అట్లీస్ట్ దాని యొక్క నిర్మాణం జరుగుతుందనే విషయాన్ని కూడా అతను అసలు ఏమాత్రం ప్రస్తావించలేదు ఆ పుస్తకంలో. 7 ఏళ్ల తర్వాత అంటే ఖచ్చితంగా అది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండాలి కదా, మరి ఎందుకు కనబడలేదు అతనికి? అలాగే ఇంగ్లాండ్కి చెందిన విజిటర్ అయిన పీటర్ మండి అనే ఒక పర్సన్ కూడా ఆగ్రాని 1632 సంవత్సరంలో విజిట్ చేశాడు. ముంతాజ్ 1631లో చనిపోయింది. సో ఒక సంవత్సరం తర్వాత విజిట్ చేశాడు. అండ్ అతను తన పుస్తకంలో షాజహాన్ టైంలో ఉన్న ఒక అద్భుతమైన తాజ్ మహల్ గురించి మెన్షన్ చేశాడు. మరి నెక్స్ట్ ఇయర్కి తాజ్ మహల్ ఎలాగ వచ్చేసింది? సో అలాగే చాలా మంది యూరోపియన్స్ కూడా ఆ టైంలో ఆ ప్రాంతానికి వచ్చారు. వాడు తాజ్ మహల్ లాంటిది కడుతున్నట్టుగా ఎక్కడా చెప్పలేదు. అండ్ షాజహాన్ ముంతాజ్ యొక్క లవ్ స్టోరీ గురించి కూడా ఎక్కడా వాళ్ళ రైటింగ్స్ లో మెన్షన్ చేయలేదు.
ఎవిడెన్స్ నెంబర్ 33. గవర్నమెంట్ తాజ్ మహల్ యొక్క అసలైన హిస్టరీని మనకు తెలియకుండా దాస్తోంది. ఏఎస్ఐ కానీ లేదంటే గవర్నమెంట్ అథారిటీస్ కానీ ఆ కింద ఉన్న అండర్ గ్రౌండ్ ఛాంబర్స్ ని అన్లాక్ చేయడానికి, అన్బ్రేక్ చేయడానికి, అన్సీల్ చేయడానికి ఒప్పుకోవట్లేదు. ఎంతో మంది హిస్టోరియన్స్, రీసెర్చర్స్, ఇండియన్ సిటిజన్స్ వీళ్ళందరూ అడుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు మాత్రం అంగీకరించట్లేదు. అక్కడ కొన్ని వందల రూములు ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఐరన్ గేట్స్ పెట్టి, డోర్లు పెట్టి లాక్ చేశారు. ఎందుకు అలా చేశారు అన్నప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి కదా. అయితే దానికి వాళ్ళు చెప్పే ఆన్సర్లు ఏమో ఏ మాత్రం పొందనుండదు. బేసిక్గా గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటి, అక్కడ జరుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా బయటికి తీసుకురావడం. అలా చేయకుండా అక్కడ ఏదైతే రీసెర్చ్ జరుగుతుందో దాన్ని కూడా గవర్నమెంట్ బ్యాన్ చేస్తూ వచ్చింది. ద ట్రూత్ ఆఫ్ తాజ్ మహల్ అనే పేరుతో ఒక పుస్తకం వచ్చింది. ఆ పుస్తకాన్ని కూడా గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఎందుకు బ్యాన్ చేసిందో అర్థం కావట్లేదు. ఎవరిని కూడా లోపల ఏముందో చూడనివ్వట్లేదు, ఎవరిని అలో చేయట్లేదు, ఈవెన్ రీసెర్చర్లను కూడా అలో చేయట్లేదు. చాలా పిటిషన్స్ కూడా పడ్డాయి, లోపల లింగమ్స్ ఉన్నాయి, డిస్ట్రాయిడ్ ఐడల్స్ ఉన్నాయి, వాటిని బయటికి తేవాల్సి ఉంటుందని. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రం ఆ రిక్వెస్ట్లను రిజెక్ట్ చేస్తూ ఒకటే మాట చెబుతోంది, లోపల సమాధులు మాత్రమే ఉన్నాయి, అంతకుమించి ఇంకేమీ లేవు. చనిపోయిన వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి కాబట్టి ఆ గౌరవాన్ని ఇస్తూ ఆ సీల్డ్ రూమ్స్ ని అలాగే సీల్ చేసి ఉంచి వాటిలోకి ఎవరిని కూడా వెళ్ళనివ్వట్లేదు అని చెబుతున్నారు. అక్కడ 22 రూమ్స్ ఉన్నాయి, వాటిలో ఏ ఒక్కదాన్ని ఓపెన్ చేయకూడదంట. చనిపోయిన వాళ్ళకి గౌరవంగా లక్షల్లో హిందువుల్ని చంపిన రాజు, అతని యొక్క రాణి, వీళ్ళిద్దరికీ కూడా గౌరవం ఇస్తూ మనం వాళ్ళ యొక్క సమాధుల్ని మాత్రం బయట ప్రపంచానికి తెలియజేయకూడదు. ఇంకో కామెడీ ఏంటంటే, ఇదే గవర్నమెంట్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఉన్న సేక్రెడ్ వాల్స్ ని ఓపెన్ చేయడానికి మాత్రం పర్మిషన్ ఇచ్చింది, వాటిని ఓపెన్ చేయాల్సిందే అని చెప్పింది. టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఎంత ప్రొటెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా గవర్నమెంట్ ఒప్పుకోలేదు. సో గవర్నమెంట్ చనిపోయిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ ఇండియన్ గాడ్స్ కి, హిందూ దేవుళ్ళకి మాత్రం గవర్నమెంట్ రెస్పెక్ట్ ఇవ్వకూడదు. ఎంత బాధాకరం ఇది. ఇండియన్ దేవుళ్ళ కంటే ఒక ముస్లిం ఇన్వేడర్ కి ఎక్కువ రెస్పెక్ట్ ఉంది ఇండియాలో. తాజ్ మహల్ ని రాజ్పుత్స్ నిర్మించారంటూ వాళ్ళ క్రెడిట్స్ ఇవ్వాలి అంటూ కూడా కొన్ని పిటిషన్స్ వచ్చాయి, దాన్ని కూడా గవర్నమెంట్ రిజెక్ట్ చేస్తూ వచ్చింది. ఇలాగ చాలా రకాల పిటిషన్స్ అయితే పడ్డాయి, అవి రిజెక్ట్ అవుతూనే ఉన్నాయి తప్ప ఏమాత్రం ముందుకైతే వెళ్ళట్లేదు. ఎవిడెన్స్ 34. గవర్నమెంట్ ఎందుకని హిందువులకి అసలు నిజం తెలియకూడదని కోరుకుంటోంది. బేసిక్గా గవర్నమెంట్ కి అప్పట్లో, అంటే ఇదంతా కూడా జరిగింది 2017లో, అప్పట్లో గవర్నమెంట్ కి ఆల్రెడీ బాబ్రీ మసీద్ ఇష్యూ అయితే ఉంది. అండ్ ఆ తర్వాత బాబ్రీ మసీద్ ఇష్యూకి ఒక సొల్యూషన్ అయితే వచ్చింది. కాకపోతే ఏంటంటే అప్పటికి ముస్లిమ్స్ మాత్రమే తాజ్ మహల్లో ప్రార్థన చేసుకోవడానికి అలో చేయబడుతూ ఉంటారు. సో ఒకవేళ తాజ్ మహల్ కింద ఉన్న హిందూ ఆలయం కూడా బయటకు వచ్చినట్టయితే అప్పుడు అది కూడా ఇష్యూగా మారుతుంది. దాని కారణంగా కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి డెఫినెట్ గా. అప్పుడు తాజ్ మహల్ ని హిందువులు ప్రార్థించుకోవడానికి కూడా అనుమతించాల్సి ఉంటుంది అనే విషయం బయటకు వస్తుంది. అండ్ హిందూ ముస్లిం ఇష్యూస్ అనేవి మళ్ళీ బయటకు వస్తాయి. సో వీటన్నిటిని గవర్నమెంట్ హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం అవుతుందన్న ఉద్దేశంతో ఆల్రెడీ బాబ్రీ మసీద్ ఇష్యూ కూడా ఉంది, దానికి ఇది ఇంకా కలిసి పెద్దదైపోతుందన్న ఉద్దేశంతో ప్రపంచానికి తెలియకుండా దాస్తోంది. ఇన్ఫాక్ట్ ఏఎస్ఐ దగ్గర తాజ్ మహల్ కానీ వేరే మొఘల్ బిల్డింగ్స్ కానీ అవి మొఘల్ బిల్డింగ్స్ కాదు, అవన్నీ కూడా హిందూ రిలీజియన్ కి సంబంధించిన కట్టడాలే అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. కాకపోతే రిలీజియస్ టెన్షన్స్ రాకుండా ఉండేందుకు మాత్రమే ఇవన్నీ కూడా బయట పెట్టకుండా దాస్తున్నారు. అండ్ ఎవిడెన్స్ నెంబర్ 35 అండ్ ఫైనల్ ఎవిడెన్స్. షాజహాన్ ఒక ఫేక్ స్టోరీని, ఒక ఫాల్స్ స్టోరీని ఎలా క్రియేట్ చేశాడని చూద్దాం. బేసిక్గా విన్సెంట్ స్మిత్ కి చెందిన ఒక పుస్తకం ఉంది, అక్బర్ ద గ్రేట్ మొఘల్ అని. దాంట్లో తాజ్ మహల్ లోని ముంతాజ్ సమాధి గురించి ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. అంటే షాజహాన్ ముంతాజ్ కంటే ముందు చాలా మందిని పెళ్లి చేసుకున్నాడు, ముంతాజ్ తర్వాత కూడా చాలా మందిని పెళ్లి చేసుకున్నాడు. సో ఆమె కోసం మాత్రమే సమాధి కట్టించడానికి ఆమె ప్రత్యేకం ఏమీ కాదే. అంతెందుకు, ముంతాజ్ చనిపోయిన తర్వాత ముంతాజ్ చెల్లినే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఆయన. మరి అలాంటప్పుడు ముంతాజ్కి ప్రత్యేకంగా కట్టించాల్సిన అవసరం ఏముంది, కట్టిస్తాడన్న నమ్మకం ఏముంది? అండ్ ముంతాజ్ కూడా పుట్టుకతో ఒక కామనర్, అంటే తనేమి రాజకుటుంబీకురాలు కాదు. సో తనకి ఇంతటి భారీ బరియలు చేపట్టడానికి ఏమాత్రం అవకాశం కూడా లేదు. అండ్ షాజహాన్ కి ఎవరంటే కూడా ప్రేమ లేదు, కేవలం తను మిగతా రూలర్స్ కి తన పవర్ ని చూపించుకోవాలనుకునేవాడు అంతే. మరి అలాంటి వ్యక్తి ప్రేమకు చిహ్నంగా దీన్ని ఎందుకు కట్టిస్తాడు? ఇవన్నీ ఆ పుస్తకంలో మెన్షన్ చేయబడ్డాయి. సో వీటిని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, తన భార్య చనిపోయిన తర్వాత ముస్లిం రైటర్లను పెట్టించి ఒక ఫేక్ స్టోరీని క్రియేట్ చేయించి దాన్నే ప్రపంచం మొత్తం నమ్మేటట్టు చేశాడు. సో అలాగా షాజహాన్ ముంతాజ్ అనే ఒక అద్భుతమైన ప్రేమ కథ పుట్టింది. బట్ నిజానికైతే మాత్రం అది అసలు ప్రేమ కథే కాదు, అదొక వరస్ట్ స్టోరీ. అది మన ఆర్కియాలజిస్టులు, మన రీసెర్చర్లు అది నిజమని నమ్మేశారంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. సో ఇవి తాజ్ మహల్ కాదు, తేజో మహాలయం, అది ఒక శివాలయం అని చెప్పే 35 ఎవిడెన్స్లు. ఇవన్నీ విన్న తర్వాత మీకు ఇది తాజ్ మహల్ అనిపిస్తుందా, తేజో మహాలయం అనిపిస్తుందా? నాకైతే ఖచ్చితంగా ఇది తేజో మహాలయం అనిపిస్తోంది. దాని కింద శివాలయమే ఉందని చాలా అంటే చాలా స్పష్టంగా అనిపిస్తోంది. ఎప్పటి వరకైతే ఇండియన్ గవర్నమెంట్ ఆ డోర్స్ ని సీక్రెట్ గా ఓపెన్ చేయకుండా ఉంచుతుందో అప్పటి వరకు ఇది ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోతూ ఉండొచ్చు. కానీ ఏ రోజైతే అవి ఓపెన్ చేయబడతాయో ఆ రోజు తేజో మహాలయం యొక్క అసలు నిజం బయటపడుతుంది. అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే తప్ప వేరే ఆప్షన్ లేదు మనకి. గవర్నమెంట్ ఏమో గొడవలు వస్తాయన్న ఉద్దేశంతో, లేదంటే తాజ్ మహల్ కున్న టూరిజం వాల్యూ అనేది కొంచెం తగ్గుతుందేమో అన్న ఉద్దేశంతో ఇలా చాలా విషయాలు దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ అయితే ఓపెన్ చేయట్లేదు. మరి ఎప్పటికి వాటన్నిటిని ఓపెన్ చేస్తుందో చూడాలి మరి.
సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత అది తేజో మహాలయం అనిపిస్తుందా, తాజ్ మహల్ అనిపిస్తుందా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. నా ఫాదర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు, చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ లింక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహేందర్, అక్కడ కూడా వచ్చిన ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాబా. నో మీట్ యు నెక్స్ట్ వీడియో, బాయ్.